పాల పళ్ళు పుచ్చిపోతాయి. చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే పాల పళ్ళే కదా, దాని ట్రీట్మెంట్ అక్కర్లేదు, సో పర్మనెంట్ పన్ను కాదు కదా, సో వదిలేద్దాము అని అనుకుంటారు. అంటే ఈవెన్ చిన్న క్యావిటీ వచ్చినా కానీ ఫిల్లింగ్ చేసుకోవటం అనేది డెఫినెట్ గా ఇంపార్టెంట్. లేదంటే ఏమవుతుంది అంటే అది చాలా పెద్దగా అయిపోయి లోపలికి వెళ్ళిపోతుంది. దాని కింద పర్మనెంట్ టూత్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కాకుండా చుట్టుపక్కల ఉన్న మన గమ్స్ అనేది ఉంటుంది. సో చిగుర్లు వాపు రావటం, పిల్లలకి పెయిన్ రావటం అనేది జరుగుతుంది. సో లేట్ గా అప్రోచ్ అయిన వాళ్ళకి ఏం చేస్తామంటే పన్ను తీసేయాలని చెప్తాము. కానీ పన్ను తీసేటప్పుడు కింద పర్మనెంట్ టూత్ రెడీగా లేదనుకోండి, స్పేస్ మెయింటైన్ ఒక క్లిప్ లాంటిది ఇస్తాం, ఆ స్పేస్ అలాగే మెయింటైన్ అవ్వటానికి. ఒకవేళ మనం అది ఇవ్వలేదు అనుకోండి, సో కింద పన్ను పైనకి వచ్చే లోపలే అటుపక్క ఇటుపక్క పళ్ళు అనేది గ్యాప్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, పళ్ళ వరుస అనేది మళ్ళీ మారిపోతుంది. సో అందుకని చిన్న ఫిల్లింగ్ క్యావిటీ చిన్నగా ఉన్నప్పుడే ఫిల్లింగ్ చేస్తే మన పాల పన్ను అదే ప్రాపర్ గా ఉంటుంది.